హలో అండి అందరికీ. ఈరోజు సండే కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా మేమైతే ఈరోజు తలకాయ కూర అయితే చేస్తున్నాను. ఈ తలకాయ కూరని చేయడం చాలా సింపులే, కాకపోతే కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ తీసుకుంటుంది, క్లీనింగ్ ప్రాసెస్ అది. ఇంకా ఈరోజైతే తలకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. చాలామంది ఇష్టంగా తింటారు, కొంతమందికి అయితే నచ్చదనమాట. మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే. కొంతమంది ఈ తలకాయ కూరని పాయ అని కూడా అంటారు. మీ దగ్గర ఎలా పిలుస్తారు అనేది కామెంట్ చేయండి. మేమైతే తలకాయ అనే అంటాము. నేను పెద్దగా తలకాయ కూర ఎప్పుడు వండనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే మా అమ్మ వండి పెడితే తింటూ ఉంటాము. ఇంకా మా అమ్మ అయితే ఎలా చేసింది అనేది చూపిస్తాను. ఇది మా అమ్మ స్టైల్లో చేసిన కూర అనమాట. చాలా సింపుల్గా చేస్తుంది, టేస్టీగా కూడా చేస్తుంది. ఈ తలకాయ కూరకి పులుపు అనేది చాలా ఇంపార్టెంట్. చింతపండు పులుపు వేస్తేనే ఈ కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఈ తలకాయ కూరని క్లీన్ చేసిన వెంటనే ఉప్పు, పసుపు, కారం అన్నీ కూడా వేసేసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న తలకాయ కూరను వండుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. కూర వండడం స్టార్ట్ చేసినప్పుడే చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని వేసుకొని మన టేస్ట్కి సరిపోయినంత పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా చివరిగా కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇలా పుల్ల బెల్లం పెట్టుకొని వండుకోవడం వల్ల మనకి ఓల్డ్ స్టైల్లో వండుకున్నట్టు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు తలకాయ కూర ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. తలకాయ కూర ఎప్పుడు చేసినా సరిగ్గా రావట్లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూపించిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. నిజంగా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ తలకాయ కూర హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎక్కువగా తరచూ జలుబుతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారానికి ఒక్కసారైనా సరే ఇలా తలకాయ కూర తినడం వల్ల కొద్దిగా ఉపశమనం అయితే ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.